సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను గోపీనాథ వెంకట కవిచే రచించబడిన మారుతి శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. వనజాప్త ప్రియపుత్రుండెంత దిశనావంతుండో సర్వం సహా తనయాన్వేషణమాచరింప కపులంతా పంపుచో కార్యసాధనమందీవతి దక్షనుండవని కాదా నేర్పుతో దక్షిణంబునకు నిన్నధికారించేసి పని చన్బోధంబున మారుతి ఓ మారుతి, సూర్యుని తనయుడైన సుగ్రీవుడు సీతాదేవిని వెదకుటకై వానర సైన్యాన్ని 4 దిక్కులలో పంపించాడు. అప్పుడతడు ఎవరు ఏ దిశకు వెళ్ళవలెనో స్పష్టంగా నిర్ణయించి క్రమబద్ధంగా ఏర్పాటు చేసెను. సుగ్రీవుడు అత్యంత తెలివితేటల కలవాడని ఇందులోనే తెలుస్తున్నది. కార్యసాధనలో నీవు అత్యంత నైపుణ్యం కలవాడని, మిక్కిలి చాకచక్యుడవని అతడు గ్రహించినందునే అంగదుని దక్షిణ దిక్కుకు నాయకునిగా నియమించాడు. అయినప్పటికీ నీపై అతనికి ఉన్న అపారమైన విశ్వాసం వల్లనే నిన్ను ప్రధానుడిగా నిలబెట్టి ప్రత్యేకంగా ప్రశంసించి పంపించను కదా స్వామి అని భావము. సీతంకానక దప్పిచే బడలి గాసించెందు శైలాట సంగాతంబుం కొని శైలగహ్వర సుధా కల్పాంబువుల్ సత్ఫల వ్రాతంబుం తనివారణందర భుజింపం చేసి తద్దేవతాకాత స్వభ్రము వెల్వరించితివి యోగ ప్రౌఢిచే మారుతి. ఓ మారుతి, వానరులు సీతాదేవిని ఎంతగానో వెదకినప్పటికీ కనుగొనలేకపోయిరి. దక్షిణ దిశకు వెళ్ళిన వారందరూ అలసటతో పాటు తీవ్రమైన దప్పికతో బాధపడుచుండిరి. అటువంటి పరిస్థితిలో నీవు ఆ వానరులను స్వయం ప్రభాదేవి గుహలోనికి తీసుకుపోయితివి. అక్కడ వారికి అమృత సమానమైన చల్లని నీటిని త్రాగింపజేసితివి. రుచికరమైన పండిన పండ్లను భుజింపజేసితివి. ఆ గుహ దేవతలతో సంబంధమున్న పవిత్ర స్థలం కావున అందులో ప్రవేశించిన వారు సాధారణంగా ప్రాణాలతో తిరిగి రావడం సాధ్యం కాదు. అయినప్పటికీ స్వయం ప్రభాదేవి తన యోగ మాయాశక్తితో వారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. ఆ కార్యానికి కారణమైన వాడివి నీవే కదా స్వామి అని భావము. జనకక్ష్మాపతి పుత్రియున్న విధమున్ సర్వంబు సంపాతిచే విని నీలాంగద ముఖ్య వానరవరుల్ వేగంబే ప్రాయోపవేశనమున్మాని భవత్సవేతులగుచ సంప్రీతితో ఆ మహేంద్ర నగారోహణమాచరించిరట విన్నానంబుగా మారుతి.
ఓ మారుతి, సుగ్రీవుడు సీతాదేవిని వెతికి తిరిగి రావడానికి నిర్ణయించిన గడువు పూర్తయింది. అయినప్పటికీ వెదకవలసిన ప్రాంతాలు ఇంకా మిగిలి ఉండగా వెతికిన చోట్లలో ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. అంగదుడు, నీలుడు మొదలైన ప్రధాన వానరులు ఈ విషయాన్ని సుగ్రీవుని వద్ద చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయారు. సుగ్రీవుని ఆజ్ఞకు విరుద్ధంగా జరిగిందని భయపడి వారు తీవ్రంగా కలతను చెందారు. అందువల్ల తమ ప్రాణాలను త్యజించాలనే సంకల్పంతో మరణించే వరకు ఆహారం తీసుకోకుండా ప్రాయోపవేశం చేయడం ప్రారంభించారు. ఈ విధంగా ఉపవాసం చేస్తూ తమ దుస్థితిని తలుచుకొని తీవ్రంగా దుఃఖించారు. ఆ సమయంలో జటాయువు వీరమరణం గురించి పదే పదే ప్రస్తావిస్తూ మరింత విచారంలో మునిగిపోయారు. వారి మాటలను విన్న జటాయువు సోదరుడు సంపాతి ఆ సంగతిని అడిగి తెలుసుకున్నాడు. వానరుల ద్వారా జరిగిన విషయమంతా గ్రహించిన సంపాతి సీత లంకలో ఉన్నదని వారికి తెలియజేశాడు. ఆ వార్త విన్న వెంటనే వానరులు తమ ప్రాయోపవేశాన్ని విరమించారు. ఆ తరువాత నీలుడు, అంగదుడు మొదలైన వానరులు నీతో కలిసి మహేంద్ర పర్వతాన్ని అధిరోహించిన విషయం గుర్తుందా స్వామి అని భావము. శరదింగాంచి అలంఘనీయమని తత్సంతారణాదక్షులై వరు సంకీసులు భీతు చెంకలవలింపన్ వారి వారించి నిన్నురు బాధోది విలంఘనక్షమునింగా నోహించి ధీమంతుండా పరమేష్టి ప్రియ పుత్రుండంచితగతి ప్రార్థింపండే మారుతి. ఓ మారుతి, వానరులందరూ సముద్రాన్ని చూచి దాని అవతలి తీరానికి చేరగల శక్తి తమలో లేదని భయంతో కలవరపడుతూ నిలిచారు. అట్టి ఆందోళనలో ఉన్న వానరులను బ్రహ్మదేవుని పుత్రుడైన జాంబవంతుడు ధైర్యం చెప్పి ఓదార్చాడు. ఆ తరువాత నీ పుట్టుకకు సంబంధించిన పూర్వకథను వివరించి సముద్రాన్ని దాటగలిగే శక్తి సామర్థ్యాలు నీవే కలవాడివని గుర్తు చేసి నిన్ను తగిన విధంగా ప్రార్థించాడు కదా స్వామి అని భావము. ఏలా మీకు భయంబునే కలుగా మీరిందుండుండే నొక్కండ వాలాయంబు పయోది దాటి అనువందలంకలో జాదకింపోలం కన్గొని వత్తు ఇత్తు పరమామోదంబు మీ కంచు ధైర్యాలాపంబులు పల్కి తీర్చిదివి కాదా కీసుల మారుతి. ఓ మారుతి, సీతను వెతికే సమయంలో నీకు నీ మీద నమ్మకం కలిగాక మిగిలిన వానరులతో నీవు నేను ఉన్నాను కదా, మీకు ఎలాంటి భయం అవసరం లేదు, మీరు అందరూ ఇక్కడే ఉండండి, నేను ఒక్కడినే సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళి సీతాదేవిని దర్శించి తిరిగి వస్తాను, మీ అందరికీ ఆనందాన్ని కలిగిస్తాను అని ధైర్యం నింపే మాటలు చెప్పి వారి భయాన్ని తొలగించావు కదా స్వామి అని భావము. బలి బంధించిన నాటి వామనత్తను ప్రాబల్యముందాల్చి యుజ్వల చంద్రోదయ వేళన్ పొంగు తటిడీశ స్ఫూర్తిను పొంగి ఘోరలయ బ్రంబు తెరంగునన్ భయద గర్జారావముంజేసి తజ్జలదిందాటంగన్ పూనితీవో పరమోత్సాహమున మారుతి. ఓ మారుతి, వామనావతారంలో
వామనుడు తన శరీరాన్ని విస్తరింపజేసి బలి చక్రవర్తిని జయించి ముల్లోకాలను ఆక్రమించినట్లే పౌర్ణమి రోజు ఉదయించే సంపూర్ణ చంద్రుడిని చూచి సముద్రం ఉప్పొంగినట్లుగా నీవు కూడా ఆ వామనుని వంటి విస్తార శక్తిని, సముద్రుని వంటి ఉప్పొంగే ఉత్సాహాన్ని ఆవహించి కాలమేఘం గర్జించినట్లు ఘోర నినాదంతో గర్జిస్తూ అపారానందంతో సముద్రాన్ని దాటేందుకు ఉత్సాహంగా ఎగిరితివి కదా స్వామి అని భావము. స్థిర సత్వంబున శైలరాజము దరిత్రిన్ కృంగన్ పాదంబులూది రహిన్ భూరి భుజోరు వేగమున దాత్రి జాతముల్ పెల్లగిల్లి రయంబారంగంతోడరాగగనమున్ లీలాగతిన్ బృంగ సుస్థిర శక్తిన్ తను మార్కి దాటిదివి కాదే నింగికి మారుతి. ఓ మారుతి, కదలిక లేక నిలకడగా నిలిచిన నీ పాదములతో మహేంద్ర పర్వతాన్ని బలంగా అనగద్రొక్కి అది కుంగిపోవునట్లు చేసిదివి. అనంతరం నీ భుజములు, కాళ్ళు, తొడలను వేగంగా కదిలించితివి. ఆ వేగ కదలికల వలన ఉద్భవించిన ఘోరమైన గాలికి చెట్లు వ్రేళ్లతో సహా నేల నుండి పెకలించుకొని ఆకాశం వైపు ఎగసి వచ్చినవి. అలా పైకి లేచిన ఆ చెట్లు నీతో పాటు వస్తూ స్థిరమైన శక్తితో ఆకాశాన్ని మింగివేయదలచినట్లుగా కనిపించగా నీవు ఆకాశమునకు ఎగిరితివి కదా స్వామి అని భావము. అగజాలావృతమూర్తివై భుజరయోధ్యద్వారి వాకంబులొప్పుగా నిర్వంకలనంటి రాకదలి అంబోరాశి మధ్యంబున గగనాద్వంబున డేగు నిన్న మిసుల్ గంధర్వులు లంబపక్ష గిరీంద్రంబును పోలే చూచిరి కదా సంభ్రాంతులై మారుతి. ఓ మారుతి, చెట్ల గుంపులతో చుట్టుముట్టబడిన ఆకారముతో నీవు కనిపించితివి. నీ బాహువుల ప్రభావంతో చెదిరిపోయిన మేఘాలు నీకు ఇరువైపులా విస్తరించబడినవి. అలా చెట్లు, మేఘాలు నీ వెంట వచ్చినట్లుగా అనిపించను. సముద్ర మధ్యములో ఆకాశమును భేదిస్తూ వేగంగా సాగుచున్న నిన్ను చూచి దేవతలు, గంధర్వులు ఆశ్చర్యపడి ఇది ఏమిటి, రెక్కలతో విహరించుచున్న పర్వతమా అని తడబడుచూ మాట్లాడిది కదా తండ్రి అని భావము. లోకాలోక గుహాముఖంబులు బదుల్ మ్రోయంగనుద్వృత్తి అస్తోకద్వానమునర్చి వజ్ర నిభవక్షో ఘటన స్ఫూర్తిమై నాకంబుంచుడి పెట్టి దాని పిదపన్మన్నించి కేలూద్రి ప్రత్యేకం బాబల వైరి చేత అభయం బిపింపవే మారుతి. ఓ మారుతి, భూమిని చుట్టుముట్టిన చక్రవాల పర్వతాలు ఉన్నవి. ఆ పర్వతాల గుహల ద్వారాలు ప్రతిధ్వనించేలా నీవు సింహంలా గర్జించి గొప్పగా విస్తరించితివి. అట్టి అపార వైభవంతో సముద్ర మధ్యంలోని ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు నీ అలసటను తీర్చేందుకు మైనాక పర్వతం సముద్రములో నుండి పైకి లేచి ప్రత్యక్షమైనది. నీకు విశ్రాంతి కల్పించేందుకు వచ్చిన ఆ పర్వతాన్ని వజ్రాయుధంతో సమానమైన నీ వక్షస్థలంతో ఢీకొట్టి కదిలించితివి. తరువాత మైనాకుడు పలికిన మాటలను శ్రద్ధగా విని దానిని మన్నించి స్నేహపూర్వకంగా చేతితో తాకి భయపడకుండా ధైర్యం కలిగించితివి. ఆ విధంగా నీ ఔదార్యానికి సంతోషించిన ఇంద్రుడు
మైనాకునికి భయము లేక స్వేచ్ఛగా సంచరించగల వరాన్ని ప్రసాదించిన సంగతి తెలిసిందే కదా స్వామి అని భావము. గరిమన్ వేల్పులు నీదు శక్తి తెలియం కాంక్షించి నాగాంబయౌ సురసంబంబిన వ్యాపితాశయగుచుం చొప్పాగిపోనీక ముందర దోచెంచిన సూక్ష్మమూర్తి వగుచుం తద్వక్రముంచొచ్చి క్రమరయే తెంచిన యోగ సిద్ధుని నిన్ను ప్రార్థించదా మారుతి. ఓ మారుతి, దేవతలు నీ పరాక్రమాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో సురస అనే నాగమాతను పంపించారు. ఆమె నీ ప్రయాణాన్ని అడ్డగించి ముందుకు పోనీయకుండా విస్తారంగా నోరు తెరిచి నిలిచింది. అప్పుడు నీవు ఆమె నోటి కంటే నీ దేహాన్ని పెద్దదిగా పెంచావు. దానికి ప్రతిగా ఆ నాగమాత కూడా తన నోటిని ఇంకా విస్తరించింది. ఇలా నీవు నీ శరీరాన్ని పెంచుతూనే ఉండగా ఆమె కూడా తన నోటిని 100 యోజనాల వరకు విస్తరించేలా చేసితివి. చివరకు నీవు ఒక్కసారిగా సూక్ష్మ రూపాన్ని ధరించి ఆమె నోటిలోకి ప్రవేశించి క్షణంలోనే ఆమె కడుపులోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చావు. ఈ విధంగా యోగసిద్ధి కలిగిన మహాశక్తివంతుడవైన నిన్ను నేను భక్తితో ప్రార్థిస్తున్నాను స్వామి అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.